జై శ్రీమన్నారాయణ 13వ అధ్యాయము కార్తీక పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. జనక మహారాజా, కార్తీక మాసమున చేయదగినటువంటి ధర్మముల గురించి చెప్పేదను విను. అదే విధంగా ఇది మా తండ్రి నాకు చెప్పి ఉన్నారు. అదే విధంగా సంసార సముద్రాన్ని దాటగోరువారు, నరక భయము ఉన్నటువంటి వారు తప్పక ఆచరించవలసినటువంటి ధర్మములు. ఈ యొక్క కార్తీక మాసంలో దానము ఇయ్యడం ద్వారా ఎంత ఫలితము అనేటటువంటి విషయం కూడా వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్తున్నారు. కార్తీక మాసమునందు కన్యాదానము, ఉదయమందు స్నానము, బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ముఖ్యమైనవి. ద్రవ్యహీనుడైనటువంటి బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చిన అనేక జన్మల పాపము నశించును. వటువుచే చేయబడినటువంటి గాయత్రీ మంత్ర జపముచే పంచమహాపాతకము పోవును. 10,000 తటాకములు త్రవ్వించిన పుణ్యము, 100 రావి చెట్లు నాటించినటువంటి పుణ్యము కంటే ఒక బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించడము అంతటి పుణ్యము లభించును. పరద్రవ్యము వలన తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణులకు సంతర్పణ చేసినటువంటి పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. బ్రాహ్మణునకు ఉపనయనము చేయించి వివాహము చేయించిన అనంత ఫలము కలుగునయా. విశేషమైనటువంటి ఒక కథ ఉన్నది, ఆ కథ చెబుతాను, శ్రద్ధగా విను జనక మహారాజా అని వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడుతున్నాడు. సువీరుని యొక్క కథ ఇది. ద్వాపర యుగమునందు వంగదేశములో సువీరుడును క్షత్రియుడు ఉండేవాడు. దుష్టుడు, సకల దుర్గుణ సంపన్నుడైనటువంటి ఆయనకు ఒక భార్య ఉండేది. ఒకసారి దాయాదులు సువీరుని రాజ్యభ్రష్టుని చేయగా భార్యతో కలిసి అడవికి పారిపోయాడు. అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. కందమూలాలు తింటూ నర్మదా తీరములో పర్ణశాల ఏర్పాటు చేసుకొని అక్కడ జీవించేటటువంటి వాడు. వారికి ఒక పాప జన్మించింది. ఆ అరణ్యంలో బాలికతో పూర్వజన్మ ఫల వృత్తాంతాన్ని తలుచుకుంటూ జీవించుచున్నాడు. క్రమముగా బాలిక పెద్దదై చూచిన వానికి నేత్రానందము కలిగించుచుండేది. ఒక రోజు ఒక ముని కుమారుడు ఆ కన్యను చూచి, సువీరా, నీ కుమార్తెను నాకిచ్చి వివాహము చేయమని అడగగా దానికి సువీరుడు, ఓ ముని కుమారా, నేను పరమ దారిద్ర్యంలో ఉన్నాను, కావున నేను కోరినంత ధనము ఇచ్చినచో నా కుమార్తెను నీకిచ్చి వివాహము చేసేదనని మాట ఇవ్వగా దానికి ముని కుమారుడు, రాజా, నేను తపస్సు చేసి సంపాదించినటువంటి బహుద్రవ్యమును నీకు ఇవ్వగలను, దానితో నీవు సకల సుఖములను పొందగలవని చెప్పారు. రాజు చాలా సంతోషించి అంగీకారము తెలుపగా ముని కుమారుడు ద్రవ్యమును రాజుకు ఇచ్చను. అలాగే రాజు తన కుమార్తెనిచ్చి వివాహము చేశాడు. వివాహ అనంతరము కుమార్తెను కాపురానికి పంపించాడు. కొంతకాలము తర్వాత రాజుకి మరి ఒక కుమార్తె కలిగింది. ఆ కన్యను చూసి చాలా చాలా సంతోషపడి ఆమె వివాహముతో మరలా డబ్బు సంపాదించవచ్చు అని ఆశపడ్డాడు. ఒకరోజు ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాలయందు ఉన్నటువంటి ఆ యొక్క రాజును చూసి, నీవు ఇక్కడ ఉండడానికి గల కారణమేమి అని రాజును అడిగితే అప్పుడు ఆ రాజు తన వృత్తాంతాన్నంతా కూడా ఆ యొక్క యతీశ్వరుడికి చెప్పాడు. ఆ విషయాన్నంతా కూడా చెప్పి, నా 2వ కూతురు వివాహముతో వచ్చినటువంటి ధనముతో సంతోషముగా జీవించాలని అనుకుంటున్నాను అని తన అభిప్రాయము మునికి తెలిపాడు. అప్పుడు మునీంద్రుడు, రాజా, నీవు నీ కుమార్తెకు వివాహము చేసి వచ్చినటువంటి ధనముతో పాటు పాపము కూడా సంపాదించుకున్నావు. కన్య ద్వారా ధనార్జన చేసినటువంటి వాడు రౌరవాది నరకాన్ని పొందుతాడయ్యా. దానికి ప్రాయశ్చిత్తము ఎందులోనూ చెప్పలేదు. కావున కార్తీక మాసంలో శుక్ల పక్షమున 2వ కూతుర్ని కన్యాదాన పూర్వకముగా వివాహము చేయుము. విద్యా తేజస్సు కలిగినటువంటి వాడికి కన్యాదానము చేసిన వాడు సమస్త నదులలో స్నానము చేసి సంపాదించినటువంటి పుణ్యముతో సమాన పుణ్యమును సంపాదిస్తాడు. ముని మాటలు విన్నటువంటి రాజు, నా కూతుర్ని నాకు నచ్చిన వారికి కోరినంత ధనము ఇచ్చి వారికి ఇచ్చేస్తాను అని నీ దారిన నువ్వు పొమ్మని పంపేశారు. కొంతకాలానికి రాజు మృతి చెంది చేసినటువంటి పాపకర్మ కారణంగా నరకయాతన అనుభవిస్తూ అక్కడ శృతికీర్తి అనే సువీరుని వంశుడైన సమస్త ధర్మములను ఆచరించిన వాడు, 100 యజ్ఞములను ఆచరించినటువంటి వాడు కూడా స్వర్గము నుండి నరకమునకు తీసుకుని రాబడ్డాడు. అది ఏమి ఆ ధర్మము పుణ్యకార్యములను ఆచరించిన నాకు ఈ గతి ఏమిటి అని యమధర్మరాజుని అడగగా, నీ వంశమున జన్మించినటువంటి సువీరుడు కన్యాదానము చేయగా
వచ్చినటువంటి ధనముతో జీవించినాడు. అతని పాప కారణములుగా మీరు కూడా నరకముని పొందినారు. మీకు నరకలోక విముక్తి కావాలన్నా అతని రెండవ కూతురుకు యోగ్యుడైనటువంటి వరుణ్ణి చూచి వివాహము చేసిన నీకు మరలా స్వర్గ ప్రాప్తి కలుగుతుందయా అని యమధర్మరాజు గారు చెప్పారు. అప్పుడు శృతికీర్తి యముని మాటలు విని నమస్కరించి నర్మదా నది తీరాన్న ఉన్నటువంటి కన్యను స్వర్ణాభరణ భూషితగా చేసి కార్తీక శుక్లపక్షమునందు శాస్త్రీయంగా కన్యాదానము చేసెను. అతని వంశస్థులందరూ నరకము నుండి విముక్తి పొంది స్వర్గ ప్రాప్తిని పొందారు. అతను కూడా స్వర్గమును పొందాడు. అందుచేత కార్తీక మాసమునందు కన్యాదానము చేసినటువంటి వారు తను చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగి నశించి స్వర్గమును పొందుతాడు. ఇందులో సందేహము లేదు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్తున్నాడు.